ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున అందరికీ నమస్కారాలు. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ దృష్ట్యా ఈరోజు మీ గంగాధర మండలంలో పోలీసు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీ ఎస్ఐ గారు, మీ ఇన్స్పెక్టర్ గారు అందరూ, నేను కూడా అందరము మన పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇది ఎందుకొరకు చేయాల్సి వస్తుంది, ఎందుకు చేయాలి అంటే రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అందరూ ప్రశాంతంగా, ఫ్రీ, ఫెయిర్ అండ్ పీస్ఫుల్, నిజాయితీగా, ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా ఓటు వేయాలని, ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని, ఎటువంటి భయభ్రాంతులకు, ఎటువంటి వేరే ఇతర బాధాభేవాలకు లొంగిపోవద్దు. మీరు మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వ్యక్తులకు లేదా చట్ట వ్యతిరేకంగా పాల్గొనాలని ఎవరైనా ఊహిస్తే గనక అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయనే ఈ పోలీస్ కవాతు యొక్క ఉద్దేశం. మంచివాడికి రక్షణ కల్పిస్తాం, చెడగొట్టవాడిని ఖచ్చితంగా చట్ట ప్రకారంగా శిక్షిస్తాం. అది తెలియపరచాలనే ఈ కవాతు నిర్ణయించి జరిగింది. ఎలక్షన్ రోజు కూడా మీరందరూ ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకొని మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోవాలి. ఏం పనులేని లెక్క ఉండి 144 సెక్షన్ ఉంటుంది. ఆ 144 సెక్షన్లో 5 కన్నా ఎక్కువగా ఉంటే నేరము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ 5 కన్నా ఎక్కువ వ్యక్తులు జమ కాకూడదు. ఇది మీకు తెలియపరచాలి. ఫస్ట్ కొందరు ఏమంటారు, ఏం కాదు, ఉండు ఏం కాదు, అదేంది ఇదేంది అని చెప్పి మీకు చెప్తాంటారు. ఏదో వెనుక ఉండి ముందుకు మిమ్మల్ని దోషేస్తారు. ఏదైనా నేరం జరిగింది అనుకోండి, ముందున్నోడు బలవుతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇవి మీరు తెలుసుకోవాలి, మీరు దాన్ని ఆచరించాలి. మేము చెప్పిన విషయాలను మీరు ఆచరించాలి. ఎవరైతే రౌడీ షీటర్స్ కానీ సస్పెక్ట్స్ గారు ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వాళ్ళు వారి ఇళ్లలోకి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద కనబడకూడదు. ఈ విషయాలు మీకు తెలియపరచదామనే ఈ రోజు మీ దగ్గర ఈ కవాతు ఏర్పాటు చేయడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.